అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నిండు సభలో ఒక కౌరవ పర్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఎవరైతే మహిళా ప్రజాప్రతినిధులు లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసి పలుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిపై ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు యావత్ మహిళా సమాజం పట్ల లేకపోతే యావత్ మహిళల పట్ల ఆయనకున్నటువంటి ఒక కించిత్ చిన్నతనాన్ని ఈసారి గుర్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఈరోజు ప్రజాప్రతినిధులనే ఇంతగానో అవమానిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందనే దాని మీద మనతో చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనందరికి బాగా తెలుసు సుశీలా రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చాలా రోజుల తర్వాత వస్తున్నారు మళ్ళీ. చూస్తున్నారు కదా ఈరోజు అసెంబ్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే దుశ్శాసన పర్వమే అంటాం నేను. అంటే ఒక మహిళ అంటే ఒక మహిళ అందులో పలుసార్లు మంత్రిగా పనిచేసింది, ఆయన కంటే చాలా సీనియర్ నాయకురాలు, పలుసార్లు ఎమ్మెల్యే గెలిచింది. అట్లాంటి మహిళను పట్టుకొని అంటే ఒక కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? ఈరోజు తెలంగాణ మహిళా లోకానికే ఇది మాయని మచ్చగా తయారైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రజాప్రతినిధులు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసింది పలుమార్లు చేసిన ఒక ప్రజాప్రతినిధి, ఆయన అక్క అక్క అని పిలుచుకునేది. నిజంగా చెప్పానంటే అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడుకున్నారు, అందరు చూసిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసిండ్రు. కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి ఖాళీ ఉండి రాజకీయ సన్యాసంలో ఆ టైప్లా ఉన్నప్పుడు కూడా తమ్ముడు నువ్వు రా కాంగ్రెస్లకు రా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు సీఎం అవుతావు అన్నట్టు సొంత అక్కలాగా ఆమె ఎంకరేజ్ చేసి ఆహ్వానించింది కాంగ్రెస్లకు. అట్లాంటి ఒక అక్కను ప్రజాప్రతినిధినే ఇంత ఘోరంగా అవమానిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి రేవంత్ రెడ్డి, తెలంగాణ మహిళల పరిస్థితి ఏంటి ఈ రోజు అనేది తెలంగాణ మహిళలంతా మండిపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఈ 7-8 నెలల పాలనలో కూడా అసలు కనీసం ఇప్పటి వరకు కూడా అధికారం మీద పట్టు రాలే రేవంత్ రెడ్డి గారు. అధికారం మీద పట్టు రాదని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయినా అంటే కలగన్నట్టున్నాడు. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేసిండ్రో గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారి ఫ్యామిలీ కుటుంబం మీద కక్ష సాధించుకోవాలి, ఓన్లీ కక్ష సాధించడం కోసకే సీఎం అయింది తప్ప అంతకుముందు ఈ 420 రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చాడు. 6 హామీలలో మొత్తం 420 ఉన్నాయి. ఆ 420లా ఒక బస్సు పెట్టిర్రు. ఇప్పటికీ మహాలక్ష్మి ఉన్నారు, నెలకు 2500 అన్నారు, అది కూడా ఇవ్వలేదు. బస్సు అన్నారు, ఈ ఆటో వల్ల కడుపు కొట్టారు, అది కూడా చక్కగా లేదు. ఆ బస్సులు కూడా చక్కగా లేవు. ఒక అంతకుముందు గంటకు ఒక 10 వచ్చేటి, ఇప్పుడు గంటకు 1 వస్తుంది. అందులో ఓరంగా కొట్టుకునుడు ఒత్తుకునుడు అదంతా మనం చూసినాం, అందరు జనాలు చూస్తుంటా ఉన్న ఒకటి కూడా. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, అదందరికి ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అన్నయ్య ఉన్నాడు, మా అక్కలు ఉన్నారు, మాకు ఎవరికి అవి రాలేదు. ఊర్లో ఒక 20-30% కూడా రాలే, ఇప్పటికి రాలే, మెసేజ్ రాలే. వాస్తవంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇది ఎక్కడికంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడతాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు కేటీఆర్ గారు, సవాల్ చేసిండు, అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసిండు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించు, నేను రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఆ సవాలుకు స్వీకరిస్తాడా? దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి? ఏది లేదు. తెల్లారితే టెలిఫోన్ టాపింగ్ అని ఇదని ఆ స్కామ్ అని గొర్రెలదని లీకులు ఇస్తా అంటాడు. ఛానళ్ళకు దానికి తెల్లారలేస్తే లీకులు ఇస్తాడు. ఈ లీకులల్లో జనాలు చూసుకుంటా వాళ్ళు పోవాలి. ఈ అధికారం ఈయన ఈ పైసలు వసూలు చేసుకోవాలి, ఢిల్లీకి మొయ్యాలి, అటు మొయ్యాలి, ఇటు మొయ్యాలి, ఇదంతా కథ వేయాలి. డైరెక్ట్ చెప్పిండు కదా, నేను ఒక 6 నెలలు నోరు కట్టుకుంటే రుణమాఫీ చేస్తాను అంటే నువ్వు ఇంకా 4.5 ఏళ్ళు నోరు కట్టుకో అన్నట్టే కదా, డైరెక్ట్ చెప్పినట్టే కదా. అంత ఘోరంగా అయిన ఈ దుశ్వాసనుడు, దుర్యోధనుడు ఈ పాలనలో తెలంగాణ ఇప్పుడు ప్రజలు ఉన్నారు. అంతేనా? అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన కంటే ముందు నుంచి కూడా ఈ మహిళలకు ఒక ఉన్నత స్థాయిలో చూసి ఆయన ముందు నుంచి కూడా లేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి. ఆ విషయం చాలాసార్లు మనకు అవగతమైంది. దాంతోపాటుగా ఈరోజు అంటే మహిళలు ఈరోజు వాళ్ళకి అడ్డమైన హామీలు ఇచ్చిండ్రు. మీరు అన్నది మహాలక్ష్మి అన్నారు, ఆ తర్వాత చాలా చెప్పుకుంటూ వచ్చినటువంటి కథ. బట్ ఈరోజు ఒక మహిళని చూడకుండా క్షమాపణ చెప్పమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు అయితే అంత తంటాలు పడుతున్నా కనీసం పట్టించుకోకుండా ఈరోజు మార్షల్స్ని తీసుకొచ్చి బయటికి ఎలగొట్టేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఒక అసెంబ్లీ సాక్షిగా నిండు సభల
ఒక ప్రజాప్రతినిధి సీనియర్ చాలాసార్లు పరమాల ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన సోదరు లాంటి సవితాంద్ర రెడ్డి గారి కంట నీరు చూసిండు, ఏడ్చింది. ఇది ఒక రకంగా చూడనంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డికి నాశనం స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పటికీ ఒక ఆగస్టుకు ఒకటి ప్రత్యేకత ఉన్నది. ఈ ఆగస్టు సంక్షోభానికి ముందు ముసురుతున్న ఆడబిడ్డల ఉసురు, మొన్నటిదాకా ముసురు, ఈరోజు ఆడబిడ్డల ఉసురు. ఈ రోజు ఆడబిడ్డల ఉసురు, ఆ దేవతలు కూడా తదాస్తు అంటారు. ఇదే అంటున్నాం, ఎందుకు అంత చిన్న చూపు? ఏమంటున్నా, నిండు సభల ఈ ఆగస్టు సంక్షోభానికి ముందు జరిగిన ఇది ఒక ముసిరిన ఆడబిడ్డల ఉసురు, ఆ ఏడుపు అంతే. నిన్న దాంతో స్టార్ట్ అయిపోయింది ఆయనకు. కానీ ఒక బట్టి విక్రమార్క, ఒక సీనియర్ నాయకుడు, అంత అట్లాంటి వ్యక్తి ఏం ముఖం పెట్టుకొని అని ఎంత ఘోరంగా, అది ఎంత అవమానం, ఎంత అవమానపరిచిండు. చిన్న సారి చెప్పడానికి మీకు వస్తలేవంటే ఒక తెలంగాణ మహిళలకు మీరు ఇచ్చేది ఏంది? మీరు ఏమి ఇస్తుండ్రు? మీరు ఏం చెప్తుండ్రు? అవును. అందుకే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొకటి ఏంటంటే ఉద్యమ కాలంలో ఉద్యమం చూసినట్టు అయింది ఫస్ట్ టైం. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. అప్పుడు అరెస్టులు అయినాయి, ఎన్నో అయినాయి, ఎన్నో దెబ్బలు పడ్డము, అరెస్టులు అయినాయి, కేసులు అయినాయి, నిరంతరం పోరాటం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, మంచిగా తృప్తిగా ఉన్నాం అనుకుంటే ఈ కర్కోటకుడు ఈ రేవంత్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈరోజు 5:30కే మళ్ళీ బైండ్ ఓవర్లు చేసిర్రు మమ్మల్ని. పొద్దుగాల చేసిండ్రు, ముందర కిందనే ఉన్నారు, చాలా మందిని తీసుకుపోయినారు, కొంతమంది నాయకులను తీసుకుపోయినారు, కొంతమందిని కిందనే ఉన్నారు. ఇక అట్లనో ఇట్లనో మళ్ళీ చేసిన కార్యక్రమం అయితే పూర్తి చేసినాం మేము. చేసినాము. ఇప్పటికైనా సారి చెప్పకుంటే, క్షమాపణ చెప్పకుంటే మా ఆడబిడ్డల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది, చెప్పి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఆ అసెంబ్లీ ఈ రోజుకి అసెంబ్లీ అయిపోయినా కూడా ఆయన ఇంటి కూడా ముట్టడి చేస్తాం 1000 మందితో మహిళలు. అంతేనా? చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాల్సిందే. చెప్పాలంటుడుగా చెప్పకుంటే ఇంటి నుంచి ఇడుచుకొస్తాం. మేము ఉద్యమకారులము, మహిళలను తక్కువ అంచనా వేసిండు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా తక్కువ అంచనా వేసిండు. మహిళలకు ఇచ్చిన హామీలతో సహా ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలకు సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పేదాకా రేవంత్ను వదిలిపెట్టే సమస్య లేదు. రైట్. గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ నడిచేటప్పుడు ఈ రోజు జరిగినటువంటి సన్నివేశాలు అంటే ఎమ్మెల్యేలను మార్షల్స్ ఎత్తుకొని పోవడాలు, అక్కడి నుంచి అరెస్ట్ అయ్యి తీసుకుపోయి పార్టీ ఆఫీసులలో వదలడాలు, ఇవన్నీ చూసిన తర్వాత మార్పు వచ్చినట్టేనా సుశీలారెడ్డి గారు? నేను ఏమంటున్నా, మళ్ళీ ఉద్యమం గుర్తొచ్చిందని చెప్తున్నా కదా. ఉద్యమకాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన స్వరాష్ట్రంలో అనిపిస్తుందా? ఎట్లా? ఇప్పుడు ఇదే మళ్ళీ సేమ్ ఉద్యమకాలం నాడు ఆంధ్ర సమైక్య ఆంధ్రలో ఉన్నాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా ఉద్యమకారుల మీద ఎట్లయితే చేసిందో అంతకంటే 1000 రెట్లు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సమైక్య కంటే ఘోరమైన కర్కోటకుడు ఈ రేవంత్ చేస్తున్నాడు. అదే కనబడుతుంది కదా. సారీ చెప్పమని కూర్చుంటే అందరు నేర్చుకోపోవుడు, అందరు చేసుడు, ఎక్కడికక్కడ ఏడి కాడ అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడితే సోషల్ మీడియాలల్లా ఊర్లలో గ్రామాలల్లా చిన్న వాళ్ళకు ఏదో ఇది మంచిగా లేదు, కరెంట్ వస్తలేదు, ఇగో ఇది రాలేదు మాకు, ఇగో ఈ రుణం కాలే ఇట్లా అని ఏదైనా పోస్ట్ పెడితే పోవుడు, పోలీస్ స్టేషన్ లేసుడు. లేకపోతే 4 కావాలి, వాళ్ళని దన్నాలి. ఈ పాలన ఎన్ని రోజులు? ఇంకో పెద్ద ఇది ఎంత గలీజ్ అంటే, ఓన్లీ సబితా ఇంద్రారెడ్డి గారు ఒకరోజు ముందే అర్ధరాత్రి మహిళల సమస్యల పట్ల, బాలికల మీద జరిగే అత్యాచారాల గురించి, మహిళల మీద జరిగే అత్యాచారాల గురించి, వీటి గురించి మాట్లాడింది. ఎందుకంటే సవితమ్మ గారు ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా చేసిండ్రు, గత ఆమెకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాన్ని పెట్టుకొని వ్యవస్థ అంత రూడ్గా కాకుండా కూడా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పట్టించుకోవాలి, చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి ఈ రోజు 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 అత్యాచారాలే. ఎందుకు? ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం అసలు అర్థమైతలేదు. మహిళలు తల్లిదండ్రులు బయటకు ఆడపిల్ల పోతే భయపడుతుండ్రు, వణుకుతుండ్రు. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడపిల్ల ఉన్నట్టు కొన్ని జరిగినాయి. కానీ ఆ జరిగిన వాటికి ఏ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని బట్టి అరే ఆడపిల్ల చూస్తే ఎట్లయితుందిరా అని భయపడ్డారు. అంత ఘోరంగా ఉండే. ఇప్పుడు రోజు 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 ఇప్పుడు జరిగితే 4 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు కేసు పెట్టుడు, కోర్టుకు పంపించుడు. అది అవుతుందా అయితే లేదో కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది ఈ రోజు? వాటి మీద ప్రశ్నించినందుకు పగ పట్టుకొని ఇగో ఇట్లా మాట్లాడిండు సబితా ఇంద్రారెడ్డి. అంతే, మహిళల గురించి, అత్యాచారాల గురించి, బాలికల జరిగే అన్యాయం గురించి ఈ రోజు ప్రశ్నించినందుకు పగ పట్టుకొని కావాలని ఈ రోజు అవమానించిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదు తెలంగాణ. అంతేనా? ఇదే అవుతుంది కదా మరి మొత్తానికి. అంటే మీరు చూస్తున్నారు, మళ్ళీ శాంతి భద్రతలు గది తప్పుతా ఉన్నాయి.
మొన్న హైదరాబాద్ లో ఈ మన కొత్తపేట ఏరియాలో ఇక్కడ ఎల్బీ ఏరియాలో నగర్లా కొత్త గాంజా, ఆ తర్వాత ఇదంతా మళ్ళీ పెట్టరేగిపోతుంది. శాంతి భద్రతకు సంబంధం మలక్పేట మెయిన్ సిటీ. అవును, ఈరోజు పోలీసులకు మళ్ళీ మొన్నటిదాకా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఘోరంగా ఎందుకు ఈ పరిపాలన మీద ఎందుకు అదే ఈ పట్టు రాహుల్ రావట్లేదు? గాంధీ వచ్చి అశోక్ నగర్ కి వచ్చి అంటే ప్రజలని ఏం లేదు మభ్యపెట్టి అనువుగాని హామీలు ఇచ్చి మొత్తం మీద ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు అన్ని గాలికి వదిలేసారు. నిరుద్యోగులనైనా మహిళలనైనా పిల్లలనైనా నేను ఒకటే, పిల్లలను బయటకు పంపియనంటే ఈ రోజు వణుకుతున్నారు తల్లిదండ్రులు. అట్లాంటి పరిస్థితి రోజు జరుగుతాయా? ఎక్కడో ఒకడు ఏదో ఒకడు బాగా లేకుంటే ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో ఒకటో రెండో జరిగినాయి, వాటి మీద యాక్షన్ తీసుకున్నారు, అయిపోయింది. ఈ రోజు ఇదే పని, హత్యలు, ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు. ఇది ఏంది? పిల్లల మీద మహిళల మీద, మహిళలు అంటే ఒక పగబట్టిండు రేవంత్ రెడ్డి. మహిళలకు పగబట్టిండు, మహిళలకు ఇచ్చిన హామీలు చేయలేదు. ఈ మహిళల పట్ల జరిగే దాని మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్క మాట. అంతకు ముందు ఎన్నో గత ప్రభుత్వం గురించి ఎన్నో విమర్శలు చేసినావు. నువ్వు ఏడవన్నావు రేవంత్ రెడ్డి, మరి నువ్వు ఏడవన్నావు. ఈ రోజు ఇలా చిన్న పిల్లలు మహిళలు ఇంత ఘోరంగా అన్యాయం పాలైతా అంటే, అత్యాచారం పాలైతా అంటే నీ మంత్రి గాని నువ్వు గాని ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరా? ఒక్క రోజన్నా కనీసం మీరు వాళ్ళకు కొంచెం ఏంటంటే తల్లిదండ్రులకైనా తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చిండ్రా ప్రభుత్వం నుంచి? మరి ఏంది, దేనికి? ఏ మాత్రం ఎవ్వరైనా కథ ప్రభుత్వం మీద పోయినాక కూడా, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కూడా కళ్ళకు కేసీఆర్ గారే వస్తారు. ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళ గురించే భయపడుతుండే ఆయన. ఇంకోటి, ఆయన పక్కకున్న అటు ఇటు సీనియర్లను వాళ్ళని చూస్తే భయపడుతుండు. ఎప్పుడు సీటుకు ఎసరు పెడతారో, ఏం చేస్తారో, ఏది చేస్తారో. ఇక అమెరికా పోతాడట, అప్పుడు కుదరడం వల్ల క్యాన్సిల్ చేసుకుంటారో కూడా తెలియదు. ఎందుకంటే వచ్చేవరకు నేను ఏమన్నా ఇంతకుముందు ఆగస్టు సంక్షోభానికి ముందు ఈ అసెంబ్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అసెంబ్లీ ఇది ఏంది ఆగస్టు సంక్షోభానికి ముందు ఈ ముసురుతున్న ఆడవాళ్ళ ఉసురు అంతే. రైట్, ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. మొన్న నేను రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఒక అది చూసిన, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మహిళా నాయకురాల ధర్నా అని. ఎందుకంటే మాకు సముచిత స్థానం ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి, మాకు రావాల్సిన పదవులు ఇవ్వట్లేదు అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన విషయం మీకు తెలుసా? వాళ్ళకు మహిళా కాంగ్రెస్ నేతలు ఇక్కడ కూడా చాలా మంది బాధపడుతున్నారు. నాతో కూడా పర్సనల్ కొంతమంది పరిచయం ఉంటారు. కొంతమందికి వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది మొదటి నుంచి మేము పరిచయం ఉన్నారు, ఇళ్ళ నుంచి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా తిరిగేటి మాకు చెప్తారు. ఏంది ఆ పరిస్థితి? ఇప్పుడు దేని మీద ఒకళ్ళ మీద ఇట్లా రాయేసే ముందు మన ఏందో అనేది చూసుకోవాలి. నీ ప్రభుత్వంలో నేను ఏమన్నా అంటే, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అని కాదు, ఆయనకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. ముందు నుంచి లేదు. అసలు రేవంత్ రెడ్డి అనేది ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోతాడు. ముఖ్యమంత్రి అని ఆయన మేము అనుకున్నాడు, మనం అనుకున్నాడు కాదు, ఇంకోళ్ళు అనుకున్నాడు కాదు, ఆయన అనుకుంటాడు. ఆయన కూడా అనుకుంటలేడు. అంతే ఇబ్బంది అనుకుంటలేడు. నాకైతే అనిపిస్తలేదు ఇప్పటికీ. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే వస్తారు. నాకు పేరు ఎందుకో ఇంతకుముందు ఉన్న నేను పుట్టినప్పటి నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అంతా ముఖ్యమంత్రులు అనిపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనిపిస్తారు. అనిపిస్తలేదు, అనుకున్నామని అనిపిస్తలేదు. నేను ట్రై చేస్తున్నా ఇట్లనే ముఖ్యమంత్రి. ప్రజలు తీర్పిచ్చిండ్రు, మంచి చెడో వ్యత్యాసంతో ఇచ్చిండ్రు. ఓకే, పార్టీలు అన్నప్పుడు గెలిపోవటంలో స్వీకరించాలి. కానీ స్వీకరించాలని అనుకున్నా అయితలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి లెక్క చూస్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి లెక్క చేస్తలేడు కదా. నోరు తెరిచి సంస్కారంగా మాట్లాడతలేడు. మా మాటలు తెరిస్తే చేస్తా, పేగుల మెడకి వేసుకుంటా, చేస్తా, ఏ కరుతూ ఓ కరుతూ. ఇప్పుడు ఒక గొప్ప గౌరవం ఇచ్చింది మహిళలకు బీఆర్ఎస్ పార్టీ. అవును, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి అయినటువంటి సీతక్క గారికి సంబంధించి ఆమెకు అడగక ముందుకే వాళ్ళని జిల్లాను చేసిర్రు. వాళ్ళకి అడగక ముందుకే వాళ్ళకు అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు ఇంత జరుగుతున్నా ఒక సాటి మహిళా ప్రజాప్రతినిధిని అవమానిస్తున్నా ఆమె కూడా ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆమె ధనసరి అనసూయ గారు ఎట్లా అంటే నిజంగా నాకు నవ్వొచ్చింది. ఆమె మాట్లాడుతా అంటే కూడా నవ్వొచ్చింది. ఎందుకంటే నువ్వు పార్టీ మారిన వాళ్ళ మీద అన్యాయం చేస్తే ఆమె కాంగ్రెస్లో పుట్టిందా? ఎట్లా కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ కాదు కదా, కాంగ్రెస్ లో పుట్టిందా? పుట్టలేదు కదా. ఆమె కూడా టీడీపీ నుంచి వచ్చింది, చేసింది. ఆమె వెనక బ్యాగ్ చూసుకోకుండా ఇంకో నాయకురాలని తోటి నాయకురాలని అట్లా అనుడు అది మర్చిపోతుండ్రు. ఇప్పుడు స్పందించుడు కాదు, సపోర్ట్ చేస్తుంది. స్పందించుడు ఎక్కడిది? ఇంకా ఆమె సహకరించాల్సింది పోయి వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి సహకరిస్తుంది. మహిళా సమాజం ఎట్లా దాన్ని స్వీకరిస్తుంది? ఎవరు స్వీకరిస్తలేరు. నిన్న సీతక్క మాటలు ఎవరు స్వీకరిస్తలేరు. ఆమె సపోర్ట్ చేయని దాన్ని కూడా ఎవరు స్వీకరిస్తలేరు. అసలు ఎవరు స్వీకరిస్తలేరు. ఆమె ఒక మంత్రి అయిన తర్వాత చాలా చేంజ్ అయిపోయినారు. వాస్తవంగా కూడా అంతకుముందు ఏదో ఒక నాటకం, ఒక రేవంత్ రెడ్డి అయినా ఒక ధనసరి అనసూయ అనేది ఒక
ఒక ఏంది వాళ్ళు అది మేకప్ వేసుకొని ప్రజలను నమ్మించారు, మేకప్ చేసుకున్నారు వాళ్ళు. అంతే. ఎన్నో రియల్, ఇప్పుడు ఉన్నది రియల్, ఇది రియల్, ఇది రియల్. అంతే. గతంలో ఎన్నో రీల్స్ చూసినాం మనము, సీతక్క గ్రేట్, అంతే. ఇప్పుడు ఇంత జరుగునా కూడా, ఇంత జరుగుతుంది, మహిళను అవమానించని చెప్పేసి మా గోడు మాకు వినిపించుకుందామని చెప్పేసి ముగ్గురు మహిళా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ 4.5 గంటలు వెయిట్ చేసినా కూడా కనీసం మైకి ఇవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? 4.5 గంటలు చేసినా కూడా టైం ఇస్తలేరు. బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఏంటంటే మాకు అన్యాయం చేసింది మా పార్టీకి అని. వాస్తవంగా అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సవితమ్మ గారికి. ఎందుకంటే నాకు దగ్గర నుంచి తెలుసు. ఎట్లా? సవితమ్మ గారు నాకు పర్సనల్ గా తెలుసు, నాకు వాళ్ళ కుటుంబం గురించి ఎక్కువ తెలుసు అనుకున్నా. కాదని సుశీల్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు మంచి సముచిత స్థానం ఇచ్చిండ్రు. వైఎస్ రాజశేఖర పీరియడ్ లో మా మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్యే చేసిర్రు, ఆ తర్వాత ఇది చేసిన కానీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కువ. ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏదైతే మన ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేసిండ్రు, 2 times చేసిండ్రు. ఎప్పుడైతే 1995 అనుకుంటా సంక్షోభం వచ్చింది ఎన్టీఆర్, ఆ టైంలో కూడా అందులోనే ఉన్నారు, అప్పటికి కూడా అందులోనే ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సంక్షోభం వచ్చినాక జై తెలంగాణ పార్టీ పెట్టిండు ఇంద్రారెడ్డి గారు తెలంగాణలో, పెట్టి పాదయాత్ర చేసిండు. టైగర్ ఇంద్రారెడ్డి అందరూ అప్పుడు తెలంగాణ అంతా పాదయాత్ర చేసిండు, జై తెలంగాణ పార్టీ పెట్టి. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఈ సంక్షోభం ఇదంతా అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇదంతా చేసి తెలుసుకొని కాంగ్రెస్లో చేరిండు. ఎప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ గారితో ఉన్న తర్వాత సంక్షోభం వచ్చింది, అయిపోయిన తర్వాత వాళ్ళంతా మంచిగా ఉన్నప్పుడు వదిలిపెట్టి అన్యాయం చేసి రాలే, అక్కడి నుంచి కూడా రాలే. రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇంద్రారెడ్డి గారి తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మేడం అడిగిండు సవితమ్మ గారిని, నేను మంత్రి పదవి ఇస్తారండి టీడీపీలకు అంటే, అప్పుడు కూడా పోవచ్చు కదా, మరి పోలే. ఎంత సౌమ్యురాలంటే నేను దగ్గర నుంచి చూసిన గంటల కొద్ది మాట్లాడినా, వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నా. ఆ విషయంగా నేను చెప్తున్నా, ఒక సౌమ్యురాలు. ఫస్ట్ టైం రాజకీయంలో నేను చూసిన ఫస్ట్ టైం, చాలా మంది చూసిన ఫస్ట్ టైం, అసలు ఫస్ట్ టైమే కావచ్చు అంత అగ్రెసివ్గా సవితమ్మ గారు అంత అగ్రెసివ్గా మాట్లాడు ఫస్ట్ టైం జీవితంలో. ఎందుకంటే ఆమెకి ఏం తెలియనప్పుడు ఇంద్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు అడిగితే మరి అప్పుడే నిజంగా కూడా అధికారం మీద ఉంటే పోయేది, వెళ్ళకుండా అదే కాంగ్రెస్లో పనిచేసుకుంటుంటే ఏదైతే వాళ్ళు పనిచేసిండ్రో ఇంద్రారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని సవితమ్మ గారిని వీళ్ళ పనికి ఆయన మెచ్చి పదవులు ఇచ్చారు అంతే. సవితమ్మ తర్వాత రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నారు, అయిపోయింది, అది ఇచ్చిర్రు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఏదైతే పరిణామాలు జరిగినాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మీకు 2 ఇస్తాము అని అన్నారు. ఇస్తున్నామంటే ఫస్ట్ టైం 14లో కార్తిక్ రెడ్డి గారికి ఇప్పించారు, ఆమెకి ఎమ్మెల్యే చేయలే, ఇక్కడ ఒక టర్మ్ చేయలేదు. 2 ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత చేసిన ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి 2 ఇచ్చినా తప్పులేదు. అయితే ఎవరికి ఇవ్వకున్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ చాలా మందికి ఇచ్చిండ్రు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి ఒకటే ఫ్యామిలీలో 2 ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇవ్వలేదు. సరే అప్పుడు పోని 19లో కూడా ఒకటే ఇచ్చిండ్రు. ఒకటే ఇచ్చుడు పోగా మీద నుంచి అవమానాలు తొక్కేయాలని సొంత పార్టీ నాయకులే చేసినప్పుడు అవమానం భరించలేక తట్టుకోలేక బయటకు వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్న మంచి సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ చూసి అప్పుడు చేరిండ్రు తప్ప ప్రభుత్వానికి లేకపోతే మంత్రి పదవికి ఆశపడే అధికారానికి కాదు. ఇది ఇంద్రారెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి తెలిసి కూడా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నామని ఆయనని ఏమనాలో కూడా నాకు మాట కూడా వస్తలేదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం సంస్కారం అడ్డొస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంత ఘోరంగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్లో ఉన్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు, కానీ అంత ఘోరంగా అట్లా మాట్లాడిన ఏ ముఖం పెట్టుకొని అనేది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు తెలంగాణ మహిళలకు అందరికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి, సునీత లక్ష్మారెడ్డి గారికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పాలి. లేకపోతే తదనంతరం మేము ఈ క్షమాపణ అనేది రాకుంటే 1000 మందితో రేవంత్ రెడ్డిని ముట్టడిస్తాం, చేస్తారు ఖచ్చితంగా. రైట్. మొత్తానికి ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తున్నమాట. మీరైనా మనమైనా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రైట్. చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు, నమ్ముకున్న ఎమ్మెల్యేలు, దగ్గరుండి గెలిపించిన ఎమ్మెల్యేలు ఈరోజు ఒక పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క పార్టీలు మారుతూ ఉన్నారు. సరే, మారిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా అదంతా ఓకే. దాన్ని అక్కడ మారిన వాళ్ళ తర్వాత అసలు ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ప్రభుత్వం మీద
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు? ఇక కరెక్ట్ చెప్పానంటే వాస్తవంగా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నారు మీరు మెచ్చుకున్నాడు కాకుండా వాళ్ళని బెదిరిస్తే పోతారా? బెదిరిస్తే పోతుండ్రు వాళ్ళకి. అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఇప్పుడు పర్సనల్గా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నమ్మి కావాలి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? అది కావద్దని కోరుకుంటున్నాం కానీ వాళ్ళు పోతుండ్రు. వాళ్ళు ఇప్పుడు అధికారం కోసం అయి ఉండొచ్చు, లేకపోతే బెదిరించుడు కేసుల భయానికి ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా వాళ్ళకు ఏదో ప్రజల మీద ప్రేమ, ప్రజలు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదే అంటున్నాండి నేను. మళ్ళీ మీకు అర్థం కాలేదు నా పాయింట్. ఇంత ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంది ఈ ప్రభుత్వం, మీరే చెప్తా ఉన్నారు ఇక్కడ, అయినా కానీ ఏం ఆశించి పోతున్నారు? ఆశించి వాళ్ళు ఏదో మంచిగా ఒకటైతే చెప్తారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తారు. ఎప్పుడు మీదికి లోపల వేరే బెదిరించి కేసుల భయం డైరెక్ట్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు కదా, 5 కోట్లకు 6 కోట్లకు అమ్ము, 5-6 కోట్లకు ఎమ్మెల్యే అమ్ముడు పోతారా అండి? 5-6 కోట్లు కాకుండా 50-60 కోట్లు అంటే ఏమి అంటే రేపు వచ్చే కొత్త సమాజానికి ఏమి ఇప్పుడు వాళ్ళు ఏది ప్రభుత్వం ఉంటే అందులోకి పోతారు. ఇప్పుడు మన తెలుసుకోవాల్సిందైనా ప్రజలైనా ఇప్పుడు పార్టీలైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పోయిన వాళ్ళని మళ్ళీ మీరు తీసుకోవడానికి గ్యారంటీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ తీసుకో చెప్తున్నారు నాయకులు కానీ మరి చూడాలి ఎట్లా అవుతుంది. అప్పుడు కూడా కావాల్సిందేగా. ముందు నుంచి పార్టీ నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటికైతే మార్పు వస్తుందని మేము అనుకుంటారా? ఎందుకంటే మీరు ముందు నుంచి పార్టీతో మమేకమై ఉన్నారు, ఉద్యమకారురాలువి. నిజంగా కూడా ఒక మంచి పరిణామం వస్తుంది పార్టీలో అనేది 100% నమ్మకం ఉంది. ఉందా? అందరికి అంతేనా? సరే, ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఇంత ఈరోజు కవిత అరెస్ట్కి సంబంధించిన దాని మీద మనకు చాలా రోజులు నడుస్తూనే ఉంది. కవిత గారి అరెస్ట్కి సంబంధించి 100 రోజులు దాటిపోయినా కూడా అసలు ఒక కేసు ఇంతవరకు ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఇన్ని రోజులు ఎందుకు ఉంచుతున్నారు అనుకుంటున్నారు? కావాలని అది కేసే లేదా మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు? కావాలని కేసీఆర్ గారి మీద కక్ష. ఇంకేం కక్ష? అయిపోయింది అధికారంలో ఏం లేదు. 2 ఒకటి కావాలి. పార్టీస్ బీజేపీను కాంగ్రెస్ ఒకటి కావాలి, కేంద్ర పార్టీలు. అదే అండి, ఎందుకు ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలి. కేసీఆర్ వద్దు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిండు, వేరే రాష్ట్రాలకు పోతుండు, వ్యాపిస్తుండ్రు, అక్కడ మంచి పేరు వస్తుంది. అటు మహారాష్ట్ర ఏ రాష్ట్రాలకు అన్ని వస్తుండు, మాకు ఇక్కడ పోటీ వస్తాడు. అయితే వాళ్ళు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి. ప్రాంతీయ పార్టీలను ఎదిగనియొద్దు. ఎదిగనియొద్దు అంటే కరెక్ట్ గా ఏంటంటే డైరెక్ట్ బల్బును కొట్టొద్దు, అక్కడ స్విచ్ చేయాలి. అక్కడ స్విచ్ చేయాలంటే వాళ్ళ కూతుర్ను బాధ పెట్టాలని తీసుకోవడం తప్ప అక్కడ ఏం లేదు. దాన్ని అయాన్నో భయాన్నో ఏదో భయపెట్టి మా దారికి తెచ్చుకోవాలి. కేసీఆర్ గారిని చూసిండ్రు, కేసీఆర్ గారు ఇంటే కవితకు అరెస్ట్ ఉండదు. కలిసి రాలంటే ఒట్టిగా బయట లోపలికి అంత పోనీ అంతే మాట్లాడిందా మీతో? దూరం నుంచి అంతే. రీసెంట్ పోయిరా? కొంచెం రీసెంట్ ఏం పోలేదు, చాలా రోజులు స్టార్టింగ్లో వెళ్ళిపోయింది. రైట్, సరే, అదొక ఎపిసోడ్. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని చెప్పేసి వచ్చిండ్రు. ఆ తర్వాత చూస్తూనే ఉన్నాం, ఆల్మోస్ట్ 8th month వచ్చేసింది ఇప్పటికి. ఈ 8 నెలల పరిపాలన గురించి, లేకపోతే 8 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చెప్పంటే ఏం చెప్తారు? అక్కడ పాలనే అయితే లేదు, అసలు ముఖ్యమంత్రి లాగానే ఇప్పుడు రాష్ట్రం అంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. అసలు మొన్నటిదాకా బయట బదల ఆడపిల్లలు పోవన్నంటే కాలేజీకి పోయిన ఆడపిల్ల ఇంటికి వస్తుందా అని, సాఫ్ట్వేర్ జాబ్ పోయిన ఆడపిల్ల ఇంటికి వస్తుందా అని వణుకుతుండ్రు తల్లిదండ్రులు. అంటే మీరు బలే అడుగుతుండ్రు. నేను ముఖ్యమంత్రిగానే చూస్తలేను ఇప్పటికీ ఆయనను. మరి ఎట్లా మార్చాలి అర్జెంట్? నేను గుంపు మేస్త్రి ఏం గుంపు మేస్త్రో ఏందో ఏం కథనో. ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలుండి అవి నాకైతే ముఖ్యమంత్రి లాగా పాలన లేదు అంటున్నా నేను. పాలన చేయడానికి రాలే ఆయన ఏమేం కలలు కన్నాడో, నాయకుడు ఉన్నప్పుడు ఏమేమి చేయాలనుకున్నాడో, ఎవరో కోపం ఉన్నదో, ఏదో పర్సనల్ కోపాలు ఉంటాయి కదా ఇంట్లో, నువ్వు మంచిగా ఏదో పర్సనల్ కోపాలు పెట్టుకున్నట్టు ఆ ముఖ్యమంత్రి హోదాలకు వచ్చి పర్సనల్ పగలు తిప్పుకుంటాడు. అంతే ఆయన చేసింది ఏం లేదు. ప్రజలు బొంద పెడతారు, మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఎందుకంటే ఇది చాలా రోజుల కథ కాదండి. రేపు అడుగుతారు. ఈరోజు సరే రుణమాఫీకి సంబంధించిన దాని మీద చేసిస్తా అని చెప్పేసి ఏదో నడుస్తుంది, దాంట్లో చాలా మంది కాలేదు, అది మనం విన్నాం. మీరు అన్న బస్సు ఫ్రీ సంబంధించిన దాంట్లో కూడా ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. చాలా హామీలు ఉన్నాయి, 420 ఉన్నాయి అంటున్నా కదా. 6 హామీలలో 420 ఉన్నాయి. ఓకే, 420 ఆయన 420 పెట్టినాం అందుకే. రైట్, ఇవన్నీ చేయాలనుకునేటప్పుడు కొంచెం టైం కావాలి. రాష్ట్రం కొంచెం అప్పులపాలైంది, మరి మేము ఎట్లా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏం చేస్తారు దానికి? ప్రమాణ స్వీకారం కాగానే ఇట్లా చేస్తే ఇట్లా తీసేసుకోండి, మీరు అందరు తీసేసుకోండి, నేను 2 లక్షలు చేస్తా, ఉద్యోగాలు ఇస్తా, దీని మీద చేస్తా, దీని మీద ఇస్తాను. తర్వాత ఏమన్నాడు? 100 రోజులు అడిగాడు. 100 రోజుల తర్వాత ఇప్పుడు
4 నెలలు 5 నెలలు 6 నెలలు 7 నెలలు 8 నెలలు 3 ఏళ్ళు కూడా పోతుంది 4 ఏళ్ళు కూడా పోతుంది. అంతేనా? మరి ఎట్లా హామీ? ఏం కాదు ఇక కాంగ్రెస్ నుంచి ఏమీ కాదు, ప్రజలకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ప్రజలు చాలా మంది నిజంగా కూడా బాధపడుతున్నారు. రైట్, మీరు ఏం కాదని అంటా ఉన్నారు, ఒకటైతే చేస్తా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఏంది తెలంగాణలో కేసీఆర్ అనే పేరు లేకుండా చేస్తా, తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండానే చేస్తా అంటుండు. దాంట్లో సక్సెస్ అయితే మరి అవుతుందా? మీరు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో అవుతుందా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అయ్యా తాత నుంచి కూడా కాదు, ఇవ్వాలని ఏమనుకుంటాడు? ప్రతి తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడతారు. గట్ల గట్ల సెక్రటేరియట్ పోతే ఇటు చూసినా అటు చూసినా, రోడ్లు చూసినా, డెవలప్మెంట్ చూసినా, ప్రజల చిన్న కేసీఆర్ కిట్లు చూసినా, రైతు భరోసాలు చూసినా, కళ్యాణ లక్ష్మి చూసినా, ఎక్కడ చూసినా ఇంట్లో కేసీఆర్ గారు చూస్తారు. కాళేశ్వరం చూసినా, మిషన్ భగీరథ చూసినా, ఎక్కడ చూసినా. కాదండి, ఇంత చూసి ఇంత కనపడుతున్నప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో మెంటల్ ఇంత కనపడుతున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్లు అని అంటే ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, ప్రజలు పల్లెటూరు జనాలు ఎట్లంటే మనకు సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది. అవును, ఇది మనకు సంబంధించింది అని అనుకున్నారా? మొన్న మనం చేసినాం కదా, ఇప్పుడు మనకి ఎలక్షన్ కాదు. మనం ఇప్పుడు గెలిచినా కూడా మళ్ళీ అక్కడికే పోవాలి. అది అక్కడనేమో బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు రెండు ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్లు అన్నట్టే పోయినాయి తప్ప, ఇది వీళ్ళని ఇక్కడ ఏదో వీళ్ళని దృష్టి వీళ్ళు మంచిగా చేస్తుంటారు. వీళ్ళు మంచిగా చేస్తే వీళ్ళకే వస్తాయి కదా. కాంగ్రెస్ మంచిగా చేస్తే కాంగ్రెస్కి ఇంకెక్కువ రావాలి కదా. బీజేపీకి ఎందుకు వస్తాయి? రావు కదా. ఇప్పుడు వీళ్ళకు 12, 13 రావాలి మినిమం వీళ్ళకి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి అప్పుడప్పుడే ఎలక్షన్ ఉన్నది, ఇంకా మీకు వ్యతిరేకత కూడా రాలే, దగ్గరలోనే అయినాయి. మరి అప్పుడు మీకు 8 ఎందుకు వచ్చినాయి? అవును, అది కూడా కరెక్ట్, అది కూడా పాయింటే కదా. మీకు 8 రావద్దు కదా, మినిమం 13, 14 మినిమం రావాలి కదా. ఎందుకు వచ్చినాయి 8 ఎందుకు వచ్చినాయి? రావద్దు కదా, వ్యతిరేకత స్టార్ట్ అయినట్టే కదా. అంటే వాళ్ళకి 8 వచ్చినాయి, వీళ్ళకి 8 వచ్చింది కాదు కదా విషయం. మీకు 0 ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ నేను అడిగిన ప్రశ్న. ప్రాంతీయ ఎలక్షన్లు కాదు కాబట్టి, స్టేట్ ఎలక్షన్లు కాబట్టి వాళ్ళు ఒక ఢిల్లీ ఎలక్షన్ లాగా చూసింటారు. అంతేనా? అంతే. రైట్. పార్టీ మార్పులు అనేది ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకుండొచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు, రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా అది నడుస్తూనే ఉంటుంది. బట్ ఒకటైతే ఉంటుంది, కొంచెం నియత్ కొంచెం జర ఎక్కువ. దానికి పర్టికులర్ మీకు ఎందుకు అడగాల్సి వస్తుందంటే క్వశ్చన్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అని చెప్పేసి అత్యంత ఆయన గెలిపించడం కోసం కవిత గారు చాలా హ్యూమిలేషన్ గురైనటువంటి మాట, చాలా రిస్క్ తీసుకున్నటువంటి మాట. కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి, ఆయన గెలిపించడానికి ఆమె పడ్డ తపన కూడా ఒకటి కారణం అని చెప్పేసి అంటారు. నిజమే? చాలా చాలా వాడకు తిరిగి ఎవరు సపోర్ట్ చేయకున్నా కూడా, ఎక్కడ సెకండ్ క్యాడర్ అయినా థర్డ్ క్యాడర్ అయినా ఎవరు సపోర్ట్ చేయకున్నా పిలిపించి పర్సనల్గా మాట్లాడి ఎంత ఘోరంగా ముర్చపోయి పడిపోయింది కూడా ఎలక్షన్లలో. చాలా కష్టపడ్డది. సొంతం నేనే గెలుస్తున్నా అనుకొని కవితక్కనే అక్కడ ఎమ్మెల్యే, నేనే ఒక అభ్యర్థి అని పనిచేసి గెలిపించింది 2 సార్లు. మానవత్వం లేని మనిషి, పాపాత్ముడు. అంతేనా? పాపాత్ముడు అంటే ఆయన దేనికోసం? జగిత్యాల అభివృద్ధి కోసం? ఇక చెప్పేది అభివృద్ధి, రకరకాల కారణాలు. అభివృద్ధి ఏం లేదు ఈయన ఏం అభివృద్ధి చేస్తుండే? గుంపు మేస్త్రి వచ్చేమన్నా అభివృద్ధి చేస్తుండా? ఎక్కడ అభివృద్ధి చేస్తుండు? అభివృద్ధి లేదు, పాలన లేదు, పాడు లేదు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. హామీలన్నీ మర్చిపోయి ఊకే తల పట్టుకొని అక్కడ అని చెప్తుండ్రు, ఇక్కడ ఏం చెప్తారు? ఏ ఎమ్మెల్యేని కొనుక్కోవాలి, ఏ ఎమ్మెల్యేని తీసుకుపోవాలి, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి, ఏ ఎమ్మెల్యేను బెదిరియాలి, ఏ ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు పెట్టాలి, బెదిరియాలి, తీసుకోవాలి, గేట్లు వేసినాం, గేట్లు తీసినాం, అది ఇది ఎంత లీకులు ఇవ్వాలి, ఈ గడిపెత్తుండు అంతే. అంతేనా? ఏం లేచేసి. రైట్, ఓకే. ఈరోజు తెలంగాణ సంక్షేమానికి సంబంధించి కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతో పనులు నడుస్తూనే మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం అని చెప్పేసి ఒక మంత్రి 50 అంటాడు, ఇంకో మంత్రి 75 అంటాడు, ఇంకో మంత్రి అది కాస్త 150,000 కోట్లకు పోయింది. 150,000 కోట్లకు వెళ్ళిపోయింది. బట్ ఇంతవరకు దాని మీద ఒక డిపిఆర్ కానీ ఇది కరెక్ట్ దాని మీద ఏం చేస్తారనే దాన్ని కూడా చెప్పట్లేదు. అంటే ఎందుకు ఇప్పుడు మూసీ అనేది ప్రభుత్వానికి కమిషన్లకు ఒక అడ్డగా మారే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికే అంతే. కాళేశ్వరము దానికి 1,00,000 కోట్లు వేయాలి, 1,00,000 కోట్ల అని మొత్తుకున్నాడు, అది చేసిండు. ఊళ్ళకు ప్రజలు తప్పు చేసిండని నేను అనుకోను, కానీ ఇక ఈయన మాటలు నమ్మిండ్రు వాళ్ళు అంత ఘోరంగా. అంతకంటే ఇప్పుడు ఇదేంది మూసీ ఏంది? ఇప్పుడు కేటీఆర్ గారు అంటే మూసీ సుందరీకరణ చేయొద్దంటారా? చెయ్యాలి, కానీ అది ఎంత అవుతుంది అనేది ఒకటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి పెట్టి అన్ని మొత్తం వల్లనే అయిపోతాయి అనేది పెట్టిండ్రు. మరి దేనికి పెట్టిండ్రు? ఏ మంత్రి అన్నది కరెక్ట్? ఇప్పుడు 3 రకాలు అన్నారు, అది దేనికి కట్టుబడి ఉన్నారు? అది ఏం చేస్తారు? ఏందని కరెక్ట్ చెప్పమంటారు కదా, ప్రతిపక్షానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అన్ని 1,000 కోట్లు దేనికి?
ఉమ్. ఇప్పుడు అందులో 10-15% మేము అన్ని చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు, అవును. పెట్టిండ్రు అన్ని. ఉమ్. మరి అట్లాంటప్పుడు మీరు అంతా పెంచి 3 రకాలు చెప్పినప్పుడు దాని వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది, ప్రతిపక్షాలకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఉన్నది. ఖచ్చితంగా. అది ఓన్లీ వాళ్ళ కమిషన్లకు తప్ప ఏం లేదు. రైట్. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముంగట కాళేశ్వరం అనేది కాంగ్రెస్ పాలిట ఒక గొప్ప వరమైనని చెప్పుకోవచ్చు. వరమైంది. అసలు తెలంగాణ ప్రజలకు వరం అవుతుందని అనుకుని కట్టుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి వరమైంది. దానికి సంబంధించిన దాంట్లో మొన్న పోయిండ్రు, అసెంబ్లీలో చర్చ నడిచింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పోయిర్రు, చూసిర్రు, అంత పెద్ద 10 లక్షల క్యూసెక్ను కూడా తట్టుకొని నిలబడ్డది. అదంతా అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక మాట్లాడారు, దీని మీద అసలు ఎలక్షన్ల ముందు కరెక్ట్ ఏదో జరిగింది, ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా నాయకులు ఏమైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేసిండు. మీకుందా అనుమానం ఏమన్నా? ఉంది. ఎందుకంటే వాస్తవంగా ప్రతి ఒక్కరు తెలిసిన ఎంతో అంత నాలెడ్జ్ ఉన్న కాళేశ్వరం అనేది ఎంత ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఓన్లీ కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకొని బదనాం చేసిండ్రు. ఆ బదనాన్ని నమ్మాలంటే వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే అన్ని అబద్ధాలు చెప్పిండ్రు అనకుండా ఏమన్నా జరగవచ్చు కదా, ఏదో చూపెట్టడానికి కొంచెం అంత అక్కడ ఏదో చేయొచ్చు అనేది డౌట్. అది కూడా కరెక్టే కావచ్చు. ఇప్పుడు అంత పెద్ద నాయకులకు వచ్చినప్పుడు, లేకపోతే అంత మళ్ళా ఇప్పుడు రెండోసారి కదా వచ్చింది కూడా, రెండోసారి అవన్నీ గమనించిన తర్వాత వాళ్ళకే కరెక్ట్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఓసారి వచ్చి సూపర్ అంటది, ఓసారి వచ్చి ఒక రోజునే రిపోర్ట్ ఇస్తారట, ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకే ఇస్తారట. ఎంత కాళేశ్వరం ఏంది అది ఇరిగేషన్, దాని గురించి కమిటీ పొద్దునేస్తే సాయంత్రానికే ఇచ్చేస్తారా? అది మంచిగా లేదా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చేస్తారా? ఇక్కడ నన్ను ఉన్నదా? ఉంటది. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంటుంది, వీళ్ళకు గుంపు మేస్త్రికి ఉంటుంది, ఈయనకు ఉంటుంది, ఉంటుంది, అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది, అంతా ఉంటుంది, ఇదంతా చేస్తారు. దానికి ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, ఎండ్ల రావాలి, ఎండ్ల కమిషన్లు తీరాలి, ఎండ్ల పైసలు వస్తాయి, ఏ డిపార్ట్మెంట్లు వస్తాయి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఎట్లా చేయాలి, మొత్తం ప్రతిపక్షం లేకుంటే ఎట్లా చేయాలి, ఎమ్మెల్యేలను గుంజాలి, ఇగో ఇదే కానీ అత్యాచారాలు అవుతున్నాయి, ఇదైతేనే ఈ తెల్లారులు వేస్తే ఇక్కడ మమ్మల్ని బైండ్ ఓవర్ చేసుడుగా ఏమో చేస్తారు ప్రోగ్రాంలు అని, ఇండ్ల పొంటి తిరిగి అరెస్టులు కాకుంటే ఇక పిల్లలు ఏం చేస్తున్నారు, హాస్టల్లో ఏం చేస్తుండ్రు, ఏం జరుగుతున్నాయి, బయట ఇట్లా సెక్యూరిటీ ఏమున్నది, మరి డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని ఏమో సమీక్షలు చేయొచ్చు కదా. ఉన్నదా? ఎన్నడానికి ఉన్నదా? ఉన్నాక ఎన్నడా? నేను ఏమంటున్నా, ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలే. ఎన్ని జరుగుతున్నాయి, రోజుకి ఎన్ని జరుగుతున్నాయి. క్రైమ్ 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 అంతేనా? సరే, ఇప్పుడు ఒకటైతే ఉంటుందండి, బీఆర్ఎస్ పార్టీ బాగా కుటుంబ పాలన అయిపోయింది, అందరు వాళ్ళకే పదవులు వచ్చినాయని చెప్పేసి చాలామంది మీలాంటి ఉద్యమకారులతో నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో అన్నప్పుడు నేను విన్నా. బట్ ఇప్పుడేం జరుగుతుంది అసలు? నిజంగా మెంటలా రేవంత్ మళ్ళీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? దేనికి కుటుంబ పార్టీ, వాళ్ళ కుటుంబ పార్టీ అండి. ఎవరు ఇందిరాగాంధీ వాళ్ళు, సోనియా గాంధీ వాళ్ళు, రాజీవ్ గాంధీ వాళ్ళు, మరి రాహుల్ గాంధీ వాళ్ళు, ప్రియాంక గాంధీ వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, జానారెడ్డి వాళ్ళు, ఇక మన వివేక్ వాళ్ళు, ఇంత వీళ్ళంతా ఏమన్నా సిగ్గు బుద్ధి ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా? ఏమన్నా రోజం వాళ్ళ చుట్టూ వాళ్ళ నువ్వు అన్ననే పని చేసుకుంటే ఎవరిని అంటున్నావు? మీ పార్టీలో అంటున్నావు, మీ వాళ్ళనే అంటున్నావు కదా. ఎవరిని? రాజీవ్ గాంధీనా, సోనియా గాంధీనా, రాహుల్ గాంధీ, ఎవరిని అంటున్నావు? కుటుంబ పార్టీ అంటే కుటుంబ పార్టీ ఎంత కుటుంబ పార్టీ? మీ కుటుంబ పార్టీలనే పని చేసుకుంటా నువ్వు, నీ గురువు ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కొడుకు లేడా? మరి బామ్మారిది లేడా? మరి బామ్మారిదికి మళ్ళా ఇంకో అల్లుడు లేడా? మరి వీళ్ళంతా ఇక్కడ లేరు. కుటుంబ పార్టీ లేనిది ఎక్కడా? దానిలో ఏం లేదు. ఉంటే నోరు తెరిస్తే కుటుంబ పార్టీ. నీకంటే నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ కంటే కుటుంబ పార్టీ ఇంకోటి లేనే లేదు, దేశంలో లేనే లేదు. రైట్. ఒకటి ఇది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది ఉద్యమకారులను సరిగా పట్టించుకోలేదు, కొంతమంది ఉద్యమకారులకు సరైన దక్కాల్సిన గౌరవం దక్కలేదు అనేది ఉద్యమకారులు అంటున్నారు అనమాట. మీరేమంటారు దాన్ని? కొంతవరకు జరగవచ్చండి. ఎందుకు కావచ్చు అంటే ఫస్ట్ ఒక 14లో ఏమైపోయిందంటే కొత్తగా రాష్ట్రం వచ్చింది, అంత కొత్త వాళ్ళు, ఒక పాలన కరెక్ట్గా నడవాలి అని అంటే అప్పుడప్పుడే మన ఇప్పుడున్న ఈ రేవంత్ ఏదో నోటుకు ఓటు అప్పుడు ఏదో గుంజుకోవాలి, ప్రభుత్వం వడగొడతాము అది ఇది అన్నప్పుడు ఒకటి ఏం చేసిందంటే వేరే పార్టీలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్నాక మనం ఇప్పుడు ఎక్కడ ఏమున్నదో ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో, ప్రతి డిస్టిక్లో ఏం అవసరమో కేసీఆర్ గారికే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణను మనము
ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే అనుభవజ్ఞులు కావాలి, దీన్ని కూలిపోనియొద్దు అనే ఉద్దేశంగా వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలతో వచ్చినప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యేల అనుచరులు సెకండ్ క్యాడర్ కూడా వచ్చిండ్రు. వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని మాటలు ఇచ్చుకొని తీసుకొచ్చుకుంటారు. ఆ తీసుకొచ్చుకున్నాక ఇప్పటికి ఉన్నోళ్ళు నా బిడ్డలే కదా, నా కుటుంబమే కదా, ఈసారి కాకుండా నెక్స్ట్ టైం నేను టర్మ్ వీళ్ళు మెల్లగా చేసుకుంటా, ఫస్ట్ ఈ పాలన ఒక గాడిన పెడదాం చేసుకున్నామనే ఉద్దేశంగా పెద్ద ఆయన చేయొచ్చు. అది కరెక్ట్ కూడా 100% దానికి నేను చేస్తా. తర్వాత 18ల వాళ్ళకు అట్లా వచ్చింది చేద్దామని అనుకున్నారు, కొంతవరకు చేసిండు. ఇప్పుడు మమ్మల్ని కూడా అంటే చిన్నయా పెద్దయా కాకుండా ఒక 16 మందికి గ్రంథాలయాలతో మాకు రీజనల్ ఆర్గనైజర్లు మహిళా శిశు సంక్షేమ శాఖలో 2 years జీవో ఇచ్చినప్పుడు 16 మందిలో కూడా 16 మంది కూడా 2001 బ్యాచ్ అంతే. ఏ ఒక్కరు అలా లేకుండా ఎవరు ఏంది అనకుండా 2 డిస్ట్రిక్ట్లో ఒకరు నియమించారు. అట్లా కొందరికి జరిగినాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇయ్యలేదనే పోయిండ్రు అనుకుంటే మరి బొంతు రామ్మోహన్, బాబా పసీద్దు, మోతి శోభన్ రెడ్డి వీళ్ళందరికీ ఛాయిస్లు వచ్చినాయి కదా, మరి వాళ్ళు ఎందుకు పోయినరు అట్లా అంటే? కాకపోతే వచ్చినాయి, 100% జరగకపోవచ్చు, ఇంకా చేస్తాం మెల్లగా చేస్తా, కొందరు వేసుకుంటా పోతా అని ఈ కొత్త పాత కలయికలో కొంచెం ఉద్యమకారులకు అన్యాయం జరిగిన వాస్తవమే. కాకపోతే కొత్త పాత అనే వరకు వేరే పార్టీల నుంచి వచ్చే వరకు కొంచెం అది జరిగిపోయింది. మనం ఏం చేయలేము, అది వ్యవస్థ. వ్యవస్థ దాన్ని వల్ల తప్పు పట్టలేము. కొన్ని జరుగుతా అంటే అందరికి న్యాయం జరగదు. ఇప్పుడు ఏ రాజ్యంలో కానీ మొదటి నుంచి పురాణమైన చరిత్రలు చెప్పుకొచ్చుకున్న రాజులు రాజ్యాలు కానీ ఉన్న ప్రతి ఒక్కరికైతే న్యాయం జరిగినాయి ఎక్కడ లేవు. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది, కష్టపడ్డలోనూ చిన్నదో పెద్దదో గుర్తించిండ్రు, చేసిండ్రు. కొంతవరకు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు. రైట్. ఇదే విషయంలో అంటే కొంచెం ఇంత అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇలా హైదరాబాద్ను చూసుకున్న ఓల్ అవుటర్ తెలంగాణ మొత్తం చూసుకున్న ఫినామినల్ డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవం. కానీ దాన్ని ప్రజల ముందుకు తీసుకురా వెళ్ళలేకపోయినరు, కొంచెం సోషల్ మీడియాలో బాగా వీక్గా ఉన్నారు అని చెప్పేసి మీ మీద అయితే ఒకటి వినిపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ పేమెంట్లు తీసుకొని యూట్యూబ్లు చాలా ఉండే కదా అంతకుముందు. పొద్దున్న లేస్తే మలిగాడుగుడు, ఎలిగాడుగుడు, ఆడుగుడు, వీడుగుడు చాలా మంది మురిగినరు. పొద్దున్న లేస్తే పెట్టుకోవాలి, ఏదో పేపర్ చదువుకోవాలి, అది చదువుకోవాలి, చాలా ఛానళ్ళు వెళ్ళినాయి. పుట్టగొడుగులు లెక్క పెరిగినాయి, ఎలక్షన్ల ముందు పెరిగి అన్ని అబద్ధాలు ప్రచారం చేసినాయి. ఆ అబద్ధాల ప్రచారాలకు ధీటుగా నిజం చెప్పుట్లా ఫెయిల్ అయిపోయినాయి. ఓకే. ఎందుకంటే ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేసిండ్రో ఆ అబద్ధాలకు ధీటుగా మేము ఇది చేసినామని చెప్పిన దాన్ని కూడా చెప్పిన దాన్ని కూడా చెప్పుకోలేక అవును అందులో ఫెయిల్. దానికి భాగంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందండి. అది వాస్తవానికి అది వస్తే దక్షిణ తెలంగాణకు అంతకు మించిన ఒక పెద్ద ప్రాజెక్టు దొరకదు మనకు. ఎందుకంటే అటో ఇటో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉన్నటువంటి కీలక మంత్రులు కూడా ఇప్పుడు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే. అవుతుందా? కంప్లీట్ చేస్తారా దాన్ని? నాకేం నమ్మకం అయితే లేదండి అసలు. గొప్ప ప్రాజెక్ట్ అండి అది. గొప్ప ప్రాజెక్ట్. ఇప్పుడు ఇట్లా కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాదు మరి ఎట్లా? కాంగ్రెస్ ఏంది కాదని మీరే అంటారు. మరి ప్రజలు కూడా కాదండి, ప్రజలు మరి నేను ముందర పెడతా, మళ్ళీ ఒక రోజు కూర్చున్నాం, మనం కూర్చుందాం లెక్కలతోని తప్పకుండా రుణమాఫీ మీద మనం కూర్చున్నాము. అంటే నేను ఏమంటున్నా, మరి జనాన్ని ఏం నమ్మిస్తున్నారు, జనం ఎందుకు నమ్ముతున్నారు అనుకుంటున్నారు అంటున్నాను. ఎన్ని రోజులు నమ్ముతాడండి? 7 నెలలు 8 నెలలు ఇంకా ఇప్పటికీ ఏం అంటే 100% నమ్ముతున్నా నేను అనుకుంటలేను. స్టార్ట్ అయిపోయింది, వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఇంకా కొంచెం పండు వండాలి. పండు పడ్డానికి ఎవరు దింపుడు అవసరం లేదు, కొట్టుడు అవసరం లేదు, కింద పడుతుంది అంతే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో అవును, ఎక్కడ కూడా వచ్చేది లేదు. సరే, ఇది సెంట్రల్కి సంబంధించిన దాంట్లో బీజేపీ పార్టీకి వచ్చేద్దాం. రేపు ప్రధానమైన థ్రెట్ మీరు కాంగ్రెస్ కాదు బీజేపీ అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? భవిష్యత్తులో మీరు కొట్లాడబోయేది కాంగ్రెస్ తోటి కాదు, మళ్ళీ బీజేపీ కూడా కొట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ ఉండదు కదా, డిపాజిట్ వచ్చే కష్టం. అంతేనా? ఏమన్నా ఉంటే అట్లా ఇట్లా ఉంటే బీజేపీ ఉండొచ్చు, మీకు పోటీ. అది కూడా నేను చెప్పగానే ఉండొచ్చు కాబట్టి ఉండొచ్చు అంతే. కానీ కాంగ్రెస్ ఉంటుంది అయితే నేను అనుకుంటలేను. కవిలు చెప్పుకుంటారు, గవర్నమెంట్ ఇక ఉపయోగించుకుంటారు ఎలక్షన్ అని, కానీ ప్రజలు కదా, ప్రజలు తీర్పు చెప్తారు ఏదైనా. కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉన్నది 100%. మళ్ళీ రాదు, పోయిందంటే మళ్ళీ కొన్ని ఏళ్ళ దాకా రాదు కాంగ్రెస్. అంతేనా? అంటే ఎట్లా అంటారు? మొత్తం నాశనం పట్టిస్తుండు కదా రేవంత్ రెడ్డి. ఎట్లా అంటారు? కాంగ్రెస్ వాంటల్ని పట్టిస్తుండా, లేకపోతే ఇంకెవరితోనైనా ఏమన్నా బీజేపీలోకి పోతా అని మాట్లాడుకున్నాడా, లోపల ఇంకేమైతుంది మనకైతే తెలియదు. కాకపోతే ఆ పార్టీలు ఉన్న వాళ్ళకి మస్తు లోపల ఏముంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరాట వాళ్ళే ఆడుకుంటారు, ఎవరి గ్రౌండ్ వాళ్ళకే ఉంటది, ఎవరి బాల్ వాళ్ళే కొట్టుకుంటారు. అది వాళ్ళకు ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ.
అంతే. దానిలో మనకు ఆ ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యంలో కూడా దోసుకున్నట్ల ప్రజాస్వామ్యం. అట్లా అంటారు. ఆ ప్రజాస్వామ్యమే ఎవరైనా స్వేచ్ఛగా అధికారిక వికేంద్రీకరణ బీఆర్ఎస్ పార్టీలో జరగలేదు. డెవలప్మెంట్ చేద్దాం లేదు వాళ్ళకు, డెవలప్మెంట్ చేద్దామని పోటీ పడి అట్లా కోరుకుంటే మంచిగానే ఉండు. ఎవరం ఎన్ని వేసుకున్నాము, ఎవరం ఎన్ని కమిషన్లు తిన్నాము, ఎవరు నీ డిపార్ట్మెంట్ ఏంది, నీ డిపార్ట్మెంట్ నాదేం లెక్క వస్తున్నాయా, నీ దాని లెక్క వస్తున్నాయా, మొత్తం వేసుకోవాలి. మళ్ళీ వస్తుందో రాదు మరి. అంతేనా? మంచిదేనా ఇప్పుడు? అంటే ఇది కర్ణాటక తర్వాత తమిళనాడు సైడ్ ఎట్లా అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేరే ఏమంటే ఇవ్వరు, వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతేనా? అది మంచి పద్ధతి అంటే వాళ్ళ స్టెబిలిటీ గవర్నమెంట్ ఉండకపోతే తెలంగాణకు ఆ రాష్ట్రాలకు ఫుల్ డిఫరెంట్. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, చాలా సెంటిమెంట్, చాలా వాళ్ళ వరకు వాళ్ళు బాగానే. ఈ ఒక్కసారి వీళ్ళ మాయమాటలు ఏమో చేసిండ్రు కానీ వేరే రాష్ట్రాలకు తెలంగాణకు ఫుల్ డిఫరెంట్ ఇది. అంతేనా? ఎట్లా మరి? వాట్ అబౌట్ హైదరాబాద్ భవిష్యత్యం? హైదరాబాద్ భవిష్యత్యం లేదు, ఏం లేదు, చూసుకుంటా భరించాల్సిందే, మనం ప్రశ్నించాల్సిందే. ప్రతిపక్షం ఉన్నాం కదా, ప్రశ్నిస్తే కేసులు పెడుతురుగా. ఈ కేసులు ఏం చేస్తాయి? మనం అరే జర్నలిస్టులను కొడుతురు కదండి. మీ జర్నలిస్టులకైనా ఉద్యమకారులకైనా ఏదైనా మనకు అలవాటైనాయి, కొట్లాడే చేసుడే, ప్రజలకు మంచి అయ్యేట్లా నిరంతరంగా పోరాడదాం. అంతేనా? మీరైనా ఇప్పుడు మేమైనా చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలకు సంబంధించిన ఎట్లాంటి చర్చ నడుస్తూ ఉందో. నేనే చెప్పిన కదా, విపరీతమైనటువంటి కింద కామెంట్స్ రూపంలో కానీ నాకు ఒకసారి ఆ కామెంట్ చూస్తుంటే అంటే పరిపాలన కూడా అట్నే ఉంది, దాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు ఆడోళ్ళని చూడకుండా అవును పర్సనల్గా వ్యక్తిగతంగా వచ్చి భర్తలను, బిడ్డలను, కొడుకులను అంటే ఒకటి చెప్పాలా అండి, నిజంగా కొన్ని చాలా బాధ అనిపిస్తుంది మాకు. ప్రజలు ఇప్పుడు మగవాళ్ళు వచ్చుడు వేరు రాజకీయం, లేడీస్ వచ్చుడు, లేడీస్ల భర్త ఒప్పుకోవాలి, తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, పిల్లలు ఒప్పుకోవాలి, ఒక లేడీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చి ప్రజల కోసం ఒక పార్టీలా ఒక చేస్తుర్రంటే దానికే మెచ్చుకోలేయాలి. దాన్ని వాళ్ళు ఏదో చేసిండ్రు ప్రశ్నిస్తుండ్రని ఆడవాళ్ళని చూడకుండా మహిళలను, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళల గౌరవం పోయిందండి, నాశనం అయిపోయింది. ఎంత గలీజ్గా తయారైన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఇంకా అవి చూడాలంటే చెప్పుకోవాలనిపిస్తే అసభ్యంగా పర్సనల్గా వస్తున్నారు. అట్లాంటి పద్ధతి ఒరబడి మన తెలంగాణలో ఎప్పుడు లేదు, లేకుండే అస్సలు లేదు. ఉద్యమ కాలంలో కూడా వేరే పార్టీలైనా కూడా మాకు చాలా మర్యాద ఇచ్చేది, చాలా అంటే చాలా రెస్పెక్ట్. అక్క, చెల్లె, మేడం, నిజంగా కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియా ఇవాళ గెలవనప్పుడు నేను వచ్చిన సోషల్ మీడియాని వాడిన ఏ ఒక్కరు ఆల్ పార్టీస్ ఉంటారు, దాంట్లో మినిమం 1 లక్ష మంది, కొన్ని లక్షల మంది ఉంటారు అన్ని కలిసి సోషల్ మీడియాలో మొత్తం పేజీలు కలిసి. ఏ ఒక్క రోజు కూడా నన్ను సంస్కారహీనంగా ఎవరు మాట్లాడింది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ తోటి అక్కచెల్లెండ్లు కొంత పోతారు, తప్పదు. ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళకు పెడుతున్నారు, కింద చూస్తా అంటే గుడ్లలకు నీళ్ళు వస్తున్నాయి. సరే వీళ్ళని తిట్టుండ్రు రాబాయ్, వాళ్ళ బిడ్డలు ఎందుకు, కొడుకులు ఎందుకు, భర్తలు ఎందుకు? అట్లా చేస్తే తప్పు లేదట. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, మొగోళ్ళని కొట్టుడు, ఆడలను ఇమిలేట్ చేయడం, ఇట్లా చేయడం, కేసులే. రైట్. ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం? చాలా బాగుంటుంది. ఎట్లా? నెక్స్ట్ టైం మామూలుగా 1 సైడ్ వస్తుంది బీఆర్ఎస్. నెక్స్ట్ ఎలక్షన్ మనం అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉండాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల కోసం ప్రశ్నించాల్సిందే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. అప్పటిదాకా ఉంటే నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చిందంటే ఎప్పుడైనా కేసీఆర్ గారే శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్రానికి. అంతే. రైట్. ఈసారి ఎందుకు ప్రజలు శ్రీరామరక్ష ఏమంటున్నా అండి, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒకసారి వచ్చినప్పుడు ఓకే చూద్దాం, రెండోసారి వచ్చినప్పుడు కొంచెం ప్రజలు ఎట్లుంటుందంటే వీళ్ళ అబద్ధ ప్రచారాలు ఒకటైనా కొత్తగా గిన్నె చెప్తుండు, ఈయనకంటే ఎక్కువ ఏమిస్తాడు, కొందరు జనాలు చూస్తాడు, అట్లా కొంచెం మార్పు కోరుకుంటారు. అందులో ఇంతకంటే గిన్ని హామీలు ఇస్తుండు, ఇంత మాయమాటలు చెప్తుండు, ఏమన్నా చేస్తాడేమో అని కొంచెం కొందరు బెండ్ అయింది. వాస్తవం. నిరుద్యోగులను రెచ్చగొట్టితే ఆ నిరుద్యోగులు పోయి వాళ్ళ ఇళ్ళలో చెప్పి, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి కొంచెం మార్పు తెచ్చింది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా నిరుద్యోగులను బాగా రెచ్చగొట్టిండ్రు. రేవంత్ రెడ్డి అయినా, మన రాహుల్ గాంధీ అయినా ఉద్యోగాలు ఇవ్వలే. ఆ ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను కూడా చెప్పుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇచ్చింది చెప్పుకోలేక ఇక్కడ ఫెయిల్ అయింది. వాళ్ళు చెయ్యని అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫెయిల్ అభివృద్ధిలోకి వచ్చిండ్రు, వాళ్ళు ఫెయిల్ కాలే. అంతే. మంచి అన్ని కలిసి వచ్చినాయి అంటారు. వాళ్ళకి కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఒక ఎట్లా అంటే మనం స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాం, ఎంతసేపు ఉంటుంది దాని పవర్?
అంతే. ఎప్పటికైతే ఉంటది కదా, పర్మనెంట్ ఉంటది కదా. అవునవును. అట్లా వాళ్ళకు ప్రజలకు అట్లా అయిపోయింది అన్నట్టు, ఒక మత్తు లెక్క అయిపోయింది. రైట్. మామూలుగా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందే చూసినాం, ఎందుకంటే మనం 80s 70sలో పుట్టినప్పుడు కాబట్టి. ఆ తర్వాత ఈ 20s కిడ్ కానీ 90s కిడ్స్కి ఏమైందంటే ఈ మొత్తం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఉద్యమాల గురించి కానీ తెలియకపోవడం, తర్వాత కేసీఆర్ గారు ఎట్లాంటి ఉద్యమం చేసింది కానీ తెలియకపోవడం, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు తెలియకపోవడం ఒకటి. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇది ఏమంటారు కదా 3 రంగుల పాటలు అనేది, ఆ పాటతోటి ఇలా ట్రెండ్ అవుతున్నటువంటి అంటే ఈ జమానాకు, అంటే లైక్ రీసెంట్ ఓటర్స్కు అదే నేను చెప్పింది. ఇప్పుడు youth వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఒక నష్టం జరిగింది. అదే జరిగింది. అది వాస్తవం, అదే జరిగింది. అవును, అవును. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఉద్యమ నేపథ్యం తెలియకపోవడం, అంతకుముందు తెలంగాణకు జరిగిన అన్యాయం తెలియకపోవడం, అసలు వాళ్ళకి ఏది తెలియదు. వాస్తవంగా కూడా అది ఏం జరగక మళ్ళీ ఒకసారి ఎందుకంటే నేను అట్రాక్ట్ అయిపోయింది. ఎస్, దానికి నేను ఏమంటున్నా అంటే మీలాంటి ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి అసలు అది తెలియడం కోసం వల్ల ఒకసారి రాష్ట్రం మొత్తం పర్యటన చేయాలని నేను అంటా. మీరేమంటారు? ఖచ్చితంగా మేము అదే పనులు ఉన్నాము. ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడితే కూడా పోయినాము. వాటికి అవి చేస్తున్నారు. ప్రతి డిస్టిక్ తిరగాల్సిందే, కమిటీలు వేయాల్సిందే, ఉద్యమ నేపథ్యం చెప్పాల్సిందే. తెలంగాణకు అంతకుముందు ఎట్లుండే, తర్వాత ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎట్లుండే, తర్వాత వచ్చినాక 10 ఏళ్ళు ఎట్లున్నది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది, ఇదంతా చెప్పాల్సిన అవసరం ప్రతి ఉద్యమకారుల మీద, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మీద, ప్రతి చదువుకున్న వాళ్ళ మీద అందరికీ చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అందరం కష్టపడాల్సిందే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందా? ఖచ్చితంగా 100%. రైట్. మీ కోరిక కూడా నెరవేరాలి, నేను కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల కోసం వస్తుందా? ఇలా బీఆర్ఎస్ కార్యకర్తల కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం. అంతేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.